వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే 'పుష్ప' సినిమాకి మొదటి నుంచి కూడా చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటి వరకు కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా విషెస్ తెలియపరచలేదు. ముందుగా ట్రైలర్ వచ్చినప్పుడు కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. ఈ విషయం ఆల్రెడీ నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అయితే ఇప్పుడు ఇంకా రేపు సినిమా రిలీజ్ అవుతుందనగా మెగా ఫ్యామిలీ నుంచి ఎక్స్ అకౌంట్లో ఒక ట్వీట్ అయితే పడింది. చేసింది ఎవరో కాదు, సాయి ధరమ్ తేజ్ గారు. అండ్ ఆ ట్వీట్ చూడగానే బన్నీ ఎమోషనల్ అయ్యారంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి ఈ విషయాలన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి లైన్లో ఉన్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి. మొత్తం అంటే అతను సెపరేట్గా బన్నీకి మాత్రమే విష్ చేశాడా, మొత్తం టీం మొత్తానికి విష్ చేశాడా, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు రెస్పాండ్ అయ్యారు ఇప్పటి వరకు? తేజ, మనకు తెలుసు పుష్ప టీం పైన అంటే పుష్ప 2 మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మెగా హీరోస్ ఎందుకు దీనిపై స్పందించడం లేదు, మెగా వర్సెస్ అల్లు అనేది వివాదం ఇంకా నడుస్తూనే ఉందా, వీళ్ళ మధ్య పులి స్టాప్ పడలేదా అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు పుష్ప 2 టీం గురించి మెగా హీరోస్ ఎవరు స్పందించిన నేపథ్యంలో ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారు ట్వీట్ అనేది కూడా చర్చలకు దారితీసింది. ఆయన పుష్ప 2 టీం మొత్తాన్ని కూడా విషెస్ తెలిపారు. సో అల్లు అర్జున్, సుకుమార్ అండ్ టీం కి నా హృదయపూర్వక బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. సో ఇది కాస్త పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది మెగా ఫ్యామిలీ నుంచి అని మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి అల్లు అర్జున్ గారు కూడా మరి ట్వీట్ చేసే అవకాశం ఉంది, థ్యాంక్ యూ అని చెప్తూ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. ఏదేమైనా మరి వీళ్ళ మధ్య నడుస్తున్న వివాదాలకు ఈ ట్వీట్లు చేయడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూటమి గవర్నమెంట్ టికెట్ల పెంపుకు హైక్ ఇవ్వడం, యాక్చువల్ గా ముందుగా ఈ సినిమాను ఉద్దేశించి మొదటగా ట్వీట్ చేసింది ఎక్స్ అకౌంట్ లో పవన్ కళ్యాణ్ గారు. అది టికెట్ల రేట్ల గురించి. దాని తర్వాత మెగా కాంపౌండ్ నుంచి మొట్టమొదటిసారిగా చేసింది సాయి ధరమ్ తేజ్. పుష్ప 2 మొదటి నుంచి కూడా యాక్చువల్ గా పుష్ప 2 టీమ్ కి టికెట్ సైజ్ పెంచారు. అది కూటమి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేసింది. కాకపోతే దానికి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయలేదు అనుకుంటా. దాని పట్ల అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు. కూటమి గవర్నమెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ట్వీట్ చేశారు టికెట్ రేట్స్ హైక్ కు ఓకే చేసినందుకు కూడా. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. సో గైస్, చూసారు కదా, ఈ పుష్ప 2 హవా ఎప్పటి నుంచి అయితే నడుస్తుందో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు అంటే మెగా ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీ వేరు అంటూ కూడా మాట్లాడారు. దానికి చాలా విషయాలు ఉన్నాయి, ఖచ్చితంగా అవన్నీ కూడా చెప్పుకోవాల్సినవి. అయితే గతంలో కూడా మనం ఒక విషయం చెప్పుకున్నాం, ఏంటంటే అసలు అల్లు అర్జున్ గారి బర్త్డేకి ఎవరెవరు విష్ చేశారనేది. సో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా విష్ చేయలేదు. అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఎవరికి విష్ చేయలేదు. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళిద్దరి మధ్య చాలా దూరం పెరిగిందనే చెప్పాలి. అండ్ ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు ఈ వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ టైంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక క్యాండిడేట్కి సపోర్ట్ చేయడం, అక్కడి నుంచి కూడా మొత్తం మెగా ఫ్యామిలీ ఎలా ఉన్నా సరే మెగా అభిమానులు మాత్రం అల్లు అర్జున్కి చాలా దూరంగానే ఉన్నారని చెప్పాలి. ఒక విధంగా ట్రోలింగ్ కూడా చేశారు. అంటే వాళ్ళే చేశారా లేకపోతే ఎవరైనా చేయించారనేది అయితే ఇప్పటివరకు తెలీదు. అండ్ మొన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ కోసం అల్లు అర్జున్, అల్లు అరవింద్, మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళారు. కానీ ఆయన నిరాకరించారు రావడానికి. వాళ్ళు వస్తారని తెలిసే ముందుగా ఆయన సినిమా షూటింగ్కి వెళ్ళిపోయారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవాలు అనేది ఇప్పటివరకు అయితే తెలీదు. అండ్ ఈ ఫ్యామిలీ ఇష్యూకు సంబంధించి ఇప్పటివరకు కూడా అఫీషియల్గా ఎవరు కూడా మాకు ఎటువంటి ఈ విభేదాలు లేవని ఎవరు స్పందించలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే మధ్యలో నాగబాబు గారు తన ఎక్స్ అకౌంట్లో ఒక పోస్ట్ని పెట్టారు, అది కూడా బాగా వైరల్ అయింది. అండ్ వరుణ్ తేజ్ గారు మట్కా ప్రమోషన్స్లో కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. దాన్ని కూడా కొంతమంది బన్నీ ఈ అల్లు అర్జున్ అభిమానులు చాలామంది కూడా దాన్ని కట్ చేసి ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి బన్నీ ఒంటరివాడ లేకపోతే బన్నీ అందరివాడ, మెగా ఫ్యామిలీకి చెందినవాడ లేకపోతే బన్నీ ఒంటరివాడ, ఇదే టాక్ నడుస్తుంది. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ టికెట్ల రేట్లు పెంచడం విషయంలో ఈ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడిందంటూ కూడా కొన్ని విషయాలు చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. అంతా కూడా అవాస్తవం. ఈ రేట్లు పెంచాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయాలు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తానికైతే టికెట్ల రేట్లు అయితే పెంచారు. ఒకసారి మెగా ఫ్యామిలీ నుంచి అంటే ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ గారు మాత్రమే స్పందించారు. ఈ పుష్ప 2 గురించి అల్లు అర్జున్ గారిని మెన్షన్ చేసి ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారనేది అది మాత్రమే తెలుస్తుంది. ఒకసారి మనం మిగతా కూడా చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను అందరి అకౌంట్లు కూడా ఓపెన్ చేసి వస్తా. సో మెగా ఫ్యామిలీలో మెయిన్ హెడ్ ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఆయన తన అకౌంట్లో పోస్ట్ చేశారో లేదో ఒకసారి చూద్దాం. సో గైస్, చూసారు కదా, ఇది చిరంజీవి గారు ఎక్స్ అకౌంట్. ఆయన అయితే మట్కాకు సంబంధించి ఆయన పోస్ట్ చేశారు. దాని తర్వాత అసలు పుష్పకి ఆయన రియాక్ట్ కాలేదు. అండ్ అల్లు అర్జున్ గారు బర్త్డేకి మొట్టమొదట ఆయనే విష్ చేశారు.
తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా విషయం లేదు. సాయిధరం తేజ్ గారు కూడా చేసినట్టున్నారు. నెక్స్ట్ ఒకసారి నాగబాబు గారిది కూడా చూద్దాం మనం. ఆయన మరి విషెస్ తెలియపరిచారో లేదో. సో ఇది వచ్చేసి నాగబాబు గారు ఎక్స్ అకౌంట్. సో ఆయన లాస్ట్ టైం ఏదైతే పోస్ట్ చేశారో అదే ఉంది, ఇంకా ఆయన ఇంకేం మార్చలేదు. ఇఫ్ యూ రియలైజ్ యూ హ్యావ్ టేకెన్ ద రాంగ్ పాత్, కరెక్ట్ యువర్ కోర్స్ ఇమీడియట్లీ, ద లాంగర్ యూ వెయిట్. సో ఇదంతా కూడా అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ దీన్ని మీకు వివరించాలని నేను అనుకోవట్లే. సో నెక్స్ట్ రామ్ చరణ్, మీరేమనుకుంటున్నారు అసలు? రామ్ చరణ్ గారు చేశారంటారా? పుష్పాని ఉద్దేశించి ఆయన అసలు ఎలాంటి కామెంట్ చేశారో చూద్దాం. రామ్ చరణ్ గారు బన్నీ గారికి అయితే విషెస్ తెలియపరచలేదు. కనీసం సుకుమార్ గారికైనా, కనీసం మైత్రి మూవీ మేకర్స్ కైనా చేయాలి కదా. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్సే కదా రంగస్థలం తీసి ఆయనకి సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు ఆయన లో స్థాయిలో ఉన్నప్పుడు. సుకుమారే కదా డైరెక్షన్ చేసింది. రామ్ చరణ్ గారు కూడా రియాక్ట్ అవ్వలేదంటే సంథింగ్ ఏదో ఉంది. సో దీని గురించి ఎక్కువ మాట్లాడొద్దు ఇప్పుడు. సో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ట్వీట్ చేశారండి. సో రీసెంట్గా చేసింది సాయిధరం తేజ్ గారు. విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప 2 ది రూల్.